నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శబరిమల ఆలయ చరిత్రలో కీలక ఘట్టం. అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వీర జవాన్లతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్. మీతో దీపావళి జరుపుకోవడం ఒక గౌరవం అన్న ప్రధాని. దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటించనున్న సీఎం. పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్. 16 నెలల్లోనే 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. ఏపీలో పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు. ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ వెల్లడి. ఏపీకి భారీ వర్ష హెచ్చరిక. అప్రమత్తమైన యంత్రాంగం. దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు. కేదార గౌరీ వ్రతం నోచుకున్న మహిళలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ఈ రోజు నుంచి విదేశీ పర్యటనకు వెళ్లారు. దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటించనున్నారు. అయితే నవంబర్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ టూర్లో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్తో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలకనున్నారు. ఇక ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెనుక మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు ఆయా శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్, దావోస్లోనూ ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. అలాగే మంత్రి లోకేష్ కూడా ఏపీలో పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని లోకేష్ పేర్కొన్నారు. హెచ్ఎస్బీసీ బ్యాంక్ సీఈఓ యాంటనీ షా నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో 1051 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతంతో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్తో ఎంఓయూ చేసుకున్నాక ఆ పరిశ్రమను మాదిగా భావించి అవసరమైన అన్ని అనుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఏపీలో నెలకొన్న పరిశ్రమల అనుకూల వాతావరణం, అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను తెలుసుకునేందుకు వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్కు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీకి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం అని తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్టోబర్ 23వ తేదీ నుంచి 25 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఆ తదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు.
మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రాజకీయాల్లో కీలకమైన ఇద్దరు రాజకీయ నేతలు సీఎం చంద్రబాబు, విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరు ప్రాంతాల్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే వీరిద్దరూ ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా మాత్రం కాస్త ఆహ్లాదంగా కనిపించారు. అది కుటుంబ సభ్యులతో కలిసి వారు వేడుకలు జరుపుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసంలో భార్య నారా భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ మాత్రమే ప్రత్యేకంగా దీపావళి సందర్భంగా బాణాసంచా కాలుస్తున్న ఫోటోల్ని టీడీపీ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో చంద్రబాబు, భువనేశ్వరి పక్కపక్కనే నిలబడి కాకర పువ్వొత్తుల్ని వెలిగిస్తూ కనిపిస్తున్నారు. నిత్యం రాజకీయాల బిజీలో ఉండే చంద్రబాబు ఇలా భార్య భువనేశ్వరితో కలిసి విడిగా దీపావళి వేడుకల్లో పాల్గొనడం పార్టీ అభిమానులు, కార్యకర్తలకు సంతోషాన్నిస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరులోని యలహంకలో ఉన్న నివాసంలో ఈ ఏడాది దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇవాళ ఉదయమే లండన్ నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చిన జగన్ దీపావళి వేడుకల్లో భార్య వైఎస్ భారతితో కలిసి పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా భారీగా అలంకరించిన యలహంక నివాసంలో వైఎస్ జగన్, భారతి మాత్రమే విడిగా దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. బాణాసంచా కాలుస్తూ దట్టంగా అలుముకున్న పొగ మధ్యలో జగన్, భారతి కనిపిస్తుండడం అభిమానుల్లో సంతోషం నింపుతోంది. మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నగరిలోని తన నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్నారు. అలనాటి నటి రవళి పెళ్లి సందడి హీరోయిన్తో కలిసి టపాసులు కాల్చారు. కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన 16 నెలల్లో రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు చేశారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల వలసలు మొదలయ్యాయని చెప్పారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే చెడుపైన మంచి సాధించిన విజయం. సో ప్రజల కష్టాలు దూరం చేస్తూ ప్రజల్ని హింసించిన నరకాసుడిని వధించిన సందర్భంగా సంతోషంగా అందరూ జరుపుకుంటున్న పండుగ దీపావళి పండుగ. సో మన రాష్ట్రంలో కూడా నరకాసుడు చంద్రబాబు నాయుడు వల్ల అందరూ కష్టాలు పడుతున్నారు. 16 నెలలుగా రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల వలసలు, అలాగే ఆరోగ్యశ్రీ లేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ విద్య, వైద్యం అన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగనన్న ద్వారా రావాలి, ప్రతి కుటుంబంలో ఇలా వెలుగులు నిండాలి, వాళ్ళ కష్టాలు దూరం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హ్యాపీ దివాళీ, సేఫ్ దివాళీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో నగరంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరంలో వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించి ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అల్పపీడనంతో నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. నగరంలో కేశవాయనగుంట, పూర్ హోం వద్ద వర్షపు నీరు రోడ్లపై వచ్చినట్లు తెలియడంతో పరిశీలించి పరిష్కరించామని తెలిపారు. డ్రైనేజీ కాలువల ద్వారా నీరు వస్తున్న ప్రాంతాలను తమ సిబ్బంది పరిశీలించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి నీరు సజావుగా వెళ్లేలా చేస్తున్నామని, ప్రజలు ఇటువంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాతబడిన భవనాల్లో ఎవ్వరూ ఉండకుండా పునరావాస కేంద్రాలకు లేదా బంధువుల ఇండ్లకు వెళ్లాలని తెలిపారు. చెట్లు పడిపోయే అవకాశం ఉన్న, డ్రైనేజీ కాలువలు పొంగిన, ఇతర సాయం కొరకు కంట్రోల్ సెంటర్ నంబర్ను సంప్రదించాలని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్లు 087722356776, 9008229090లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, స్మార్ట్ సిటీ ఈఈ రవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రమణ, ప్రసాద్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. రెయిన్ఫాల్ గ్యాప్ ఉండడం వల్ల మనకి కేశవాయన గుంటలో ఒకటి వాటర్, ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొంచెం వాటర్,
అలాగే ఎస్వి పూర్ హోమ్ లెప్రసీ కాలనీ దగ్గర అక్కడ వాటర్ కొంచెము రోడ్లపైన ఉంది. అదర్వైజ్ పెద్దగా ఎక్కడ వాటర్ లేదు. కానీ ఈ డ్రైన్స్ ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఆ వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాము. బట్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో లేదా మ్యాన్ హోల్స్ అయితే కంపల్సరీ క్లోజ్ చేయమని చెప్పాము. బట్ ఈ వర్షం టైంలో మనము ఓపెన్ చేసి ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, టీడీపీ నేత నరసింహ యాదవ్, జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు హాజరు కాగా తిరుపతి జిల్లాలోని పోలీసు అధికారులు విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. దేశవ్యాప్తంగా సుమారుగా 191 మంది వాళ్ళ ప్రాణాలను దేశ సేవ కోసం అర్పించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా 5గురు పోలీసు భద్రతా సిబ్బంది 5గురు గత సంవత్సరంలో వాళ్ళ సేవలు చేస్తూ మరణించడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి బాసటగా, భరోసాగా ప్రభుత్వం ఉంటుంది. సర్వసమాజం అంతా కూడా వాళ్ళతో బాసటగా ఉంటుందని స్మరిస్తూ ఈరోజు వాళ్ళ సేవలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించుకోవడం జరిగింది. సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు బాసటగా నిలవాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకొని వారికి మేమున్నామంటూ ప్రభుత్వం భరోసా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారందరితో కలిసి వారి కష్టసుఖాలు పంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగంగా పనిచేసిన వారందరినీ మరొకసారి మనం చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనము పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మనకి గత ఏడాది ఈరోజు అమరవీరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి అని వాళ్ళు చనిపోయేటువంటి చావుని మనం ఒక రాజులుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పోలీస్ అనేది లేకపోతే వ్యవస్థ కూడా మనం ఎక్కడో బయట తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశం ఉన్నటువంటి సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి మనల్ని ఏ విధంగా సైనికులు కాపాడుతున్నారో, దేశం లోపల మనం ప్రశాంతంగా తిరగాలన్నా, బయటికి పోవాలన్నా, ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు తలుచుకునేది పోలీసులనే. అట్లాంటి పోలీసులు ఈరోజు కొన్ని సందర్భాల్లో చనిపోయిన తర్వాత దాన్ని వాళ్ళ ఫ్యామిలీస్కి గర్వంగా ఫీల్ అయ్యి దేశం కోసం ప్రాణాలు ఇచ్చామనేటువంటి గర్వంగా ఫీల్ కావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళకందరికీ కూడా భారతదేశం మొత్తం వాళ్ళ వెనకాల, వాళ్ళ ఫ్యామిలీస్ వెనకాల ఉంటాయని చెప్పేసి ఈ దినాన్ని మనం జరుపుకుంటాము. ఈరోజు ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళకు ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందిన 5 మంది పోలీసు డిపార్ట్మెంట్ కోల్పోవడం చాలా బాధాకరం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 190 చిలుకు ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారులకు అందరికి కూడా ఈ సందర్భంగా కూడా ఘనంగా వాళ్ళ నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సరిహద్దుల్లో సైనికులు, దేశం లోపల పోలీసులు వీరు చేస్తున్నటువంటి సేవల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి దాదాపు ఈ ఏడాది 191 మంది పోలీస్ సిబ్బంది తమ ప్రాణాన్ని మన కోసం సమర్పించారు. అలాంటి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు పోలీసులు సంస్కరణ సభలో మేము పాల్గొన్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబాలకి కలియుగ ప్రత్యక్ష దైవం అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, పోలీస్ వ్యవస్థ లేనిదే ఈరోజు శాంతి భద్రతలు లేదు. శాంతి భద్రతలు ఈరోజు ఉన్నాయంటే మన గుండెల మీద చేసుకొని పడుకుంటున్నామంటే దానికి కారణం మన పోలీస్ సిబ్బంది. వారిని ఖచ్చితంగా మనం స్మరించుకుంటూ
అల్పపీడన ద్రోణి కారణంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో గత 3-4 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్శనానికి వచ్చి తిరిగి వెళ్లే సమయంలో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో కూడా భక్తులు తడిచి ముద్దవుతున్నారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగి పడుతుండటంతో ఘాట్ రోడ్లలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, అదేవిధంగా విపరీతమైన చలి ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు సూచనలు చేస్తున్నారు. భారీ వర్షాలు పడుతున్న సమయంలో ఘాట్ రోడ్లలో ప్రయాణించవద్దని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టే వరకు తిరుమలలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెబుతున్నారు. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో చిన్నారులు, వృద్ధుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచనలు చేస్తోంది. ఇదిలా ఉంటే నిన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే అధికంగా ఉంది. నిన్న భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో వర్షం పడుతున్న కారణంగా భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. దీపావళి రోజైనా తమ జీవితాలలో వెలుగులు నింపాలంటూ వర్షంలో తడుస్తూ శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు టీటీడీ అధికారులను వేడుకున్నారు. శ్రీవారి మెట్టు వ్యాపారుల సమస్యలపై గత 427 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. దీపావళి రోజు దీపాలు వెలిగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ మానవ సేవే మాధవ సేవని ప్రచారం చేస్తూ సాక్షాత్తు టీటీడీ శ్రీవారి పరిపాలనా భవనం ముందు దీక్ష చేస్తూ జీవనం గడవక అనారోగ్య పాలవుతున్న తమను దేవస్థానం అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. తక్షణం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు తరపున తెలియజేశారు. 426 రోజుల నుంచి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులు పరిపాలన భవనం ఎదురుగా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. కనీసం టీటీడీ యాజమాన్యం కానీ పిలిచి చర్చించి మీ సమస్య ఏంది అని చెప్పని ఇప్పటి వరకు పరిష్కారం చేయబోలేదు. అందుకనే దానికి నిరసనగా దీపావళి పండుగ రోజు దీపాలను పెట్టుకొని మాకు దీపాలలాగా ఆరిపోవద్దండి, మా బతుకుల్లో వెలుగు నింపండి అని చెప్పనని ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం దీపాలు వెలిగించి మా జీవితాలను వెలుగు నింపండి అని చెప్పిన నిరసిస్తూ ఈరోజు పరిపాలన భవనం ఎదురుగా ఉన్నటువంటి శిబిరంలో ఆందోళన కార్యక్రమం కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎస్వీయు పోలీసులు నోటీసులు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవుల మరణాలు అంటూ ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేశారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు విచారణ నిమిత్తం అక్టోబర్ 23న 11 గంటలకు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని నోటీసులను అందజేశారు. టీటీడీపై అనునిత్యం పాలక మండలి తీరుపై గళం వెప్పుతున్న భూమనపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసును నమోదు చేసి కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారన్న తీరు నగరవాసులు వైకాపా శ్రేణుల్లో నెలకొంది. శ్రీవారి దర్శనాల పేరిట లక్షల రూపాయలు మోసాలు చేస్తున్న అశోక్ అనే ముద్దాయిని అరెస్టు చేశారు. తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న అశోక్ అనే వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి తిరుమల 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అశోక్ రాక్ స్టార్ ఈవెంట్స్ పేరుతో ఈవెంట్ ఆర్గనైజర్గా నటిస్తూ శ్రీవారి దర్శనాలు, సుప్రభాత సేవ, కళ్యాణోత్సవం, రూమ్ బుకింగ్ లాంటివి కల్పిస్తానని చెప్పి పలువురు నుండి డబ్బులు వసూలు చేసినట్లు డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. ముద్దాయి అశోక్ కుమార్ వద్ద ఫోన్పే మరియు బ్యాంక్ అకౌంట్ల ద్వారా 4,16,500 ఉన్నట్లు గుర్తించాము. ఏడాది కాలంలో దాదాపు 1 కోటి కంటే ఎక్కువ లావాదేవీలు జరిపాడని, మోసానికి గురైన భక్తులు అమన్ గోయల్, గౌతమ్ గుప్తా, రాధికా అగర్వాల్,
గోపాల్, నత్మల్ అగర్వాల్, బాలకృష్ణ తదితరులు ఉన్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి వివో Y400 Pro 5G మొబైల్ ఫోన్, స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్, 4 బ్యాంక్ పాస్బుక్ స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు డీఎస్పీ. పితృదోష నివారణ పూజలు చేసుకుని జీవించే తమను విజిలెన్స్ అధికారులు రోడ్డున పడేశారని కపిలతీర్థం బ్రాహ్మణ సంఘం మీడియాకు తెలియజేశారు. టీటీడీ కపిలతీర్థం ఆలయం వద్ద పితృదేవతలకు దోష నివారణ పూజలు చేసుకుని జీవించే బ్రాహ్మణులను టీటీడీ విజిలెన్స్ అధికారులు రోడ్డుపైకి తోసేశారని, గత మాలాయ అమావాస్య నుండి తాము నంది సర్కిల్లో వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ దీపావళి సందర్భంగా పితృదోష నివారణ పూజలను చేస్తూ ఇబ్బంది పడుతున్నామని బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. బ్రాహ్మణ పురోహితులు పడే బాధలు వర్ణాతీతంగా ఉంది. వర్షం వస్తే పూర్తిగా తడిచిపోయి కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రాహ్మణులే కాకుండా ఇక్కడ పితృకర్మలు చేసుకునే భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ కారిడార్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది ఊరించేసి డబ్బులు తీసిపోయానికి మా పెద్దలు అధ్యక్షులు అయిన వాళ్ళందరూ వస్తారు, డబ్బుల కోసం వస్తారు, కానీ ఈ బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేష పూజ హోమ మహోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 22వ తేదీ హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 22 నుంచి 23వ తేదీ వరకు మొదటగా శ్రీ గణపతి స్వామివారి హోమం, అక్టోబర్ 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం, అక్టోబర్ 27న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, అక్టోబర్ 28న శ్రీ నవగ్రహ హోమం జరగనున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 29న శ్రీ కాళభైరవ స్వామివారి హోమం, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం, చండీ హోమం, నవంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం, రుద్రహోమం, నవంబర్ 19న ధర్మశాస్త్ర హోమం, నవంబర్ 20న శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం, త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. శ్రీ కపిలేశ్వర ఆలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టీటీడీ ప్రారంభించింది. ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించింది. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 72,026 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,304 మంది తలనీలాలు సమర్పించగా 3,86,00,000 హుండీ ఆదాయం లభించింది. అయితే టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఉన్నవారికి త్రాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు, విశ్రాంతి ఏర్పాట్లు చేయడంతో భక్తులు సౌకర్యంగా దర్శనం పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా నోములు నోచుకునే మహిళలంతా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో కేదారేశ్వరి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొని నోములు నోచుకున్నారు. ప్రతి ఏడాది దీపావళి పండుగ నాడు నోములు నోచుకోవడం హిందువులకు ఆనవాయితీగా వస్తోంది. దీంతో నోములు ఉన్న కుటుంబాల వారు పూజా సామాగ్రితో గంగమ్మ ఆలయానికి విచ్చేసి నోములు నోచుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం నోములు నోచుకుంటున్న మహిళా భక్తులతో కిటకిటలాడింది. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో ఈరోజు సామూహికమైన కేదారేశ్వర వ్రతములు నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఆశ్వీజ బహుళ అమావాస్య మంగళవారం, అమావాస్య సాయంత్రం 4:44 వరకు ఉన్నది కావున ఈరోజే ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నాము. ఈ వ్రతం
కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం చేత కుటుంబంలో సౌఖ్యత మైత్రీకరణం కలుగుతాయనేది పురాణ కథనము, శాస్త్రవాక్యము. పూర్వము గౌతమ మహర్షి ఆశ్రమంలో పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి అర్ధనారీశ్వర తత్వం అంటే శివుని యొక్క దేహంలో సగభాగాన్ని పొంది అవినాభావ ముక్తులై ఆది దంపతులైనారు. కాబట్టి ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించిన వారందరూ కూడా సౌఖ్యంగా అన్యోన్యంగా శాస్త్రవాక్యం. ఆంధ్రప్రదేశ్లో చికెన్ వ్యాపారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు పరిశుభ్రమైన నాణ్యమైన మాంసాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాలకు లైసెన్సింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనతో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. నూతన విధానం ద్వారా కోళ్ల సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. ఏ పౌల్ట్రీ ఫారం నుంచి ఎన్ని కోళ్లు ఏ దుకాణానికి వెళ్తున్నాయి, రోజువారీ అమ్మకాల వివరాలు వంటి సమాచారాన్ని పక్కాగా నమోదు చేయనున్నారు. దీనివల్ల కోళ్ల ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశను ట్రాక్ చేయడం సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే స్టెరాయిడ్లు వాడి పెంచిన కోళ్ల విక్రయాలను పూర్తిగా నియంత్రించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. గుర్తింపు పొందిన లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే హోటళ్లు, రెస్టారెంట్లు మాంసం కొనుగోలు చేసేలా ప్రోత్సహించనున్నారు. అదే సమయంలో చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను అక్రమంగా సేకరించి చేపల మేతగా వాడుతున్న మాఫియా కార్యకలాపాలను కూడా ఈ విధానం ద్వారా అరికట్టవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని చికెన్ దుకాణాలు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాంసాభివృద్ధి సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,32,330 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,981 రూపాయి. వెండి 1 కేజీ ధర 1,65,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 171 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శబరిమల ఆలయ చరిత్రలో కీలక ఘట్టం. అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వీర జవాన్లతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్. మీతో దీపావళి జరుపుకోవడం ఒక గౌరవం అన్న ప్రధాని. దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటించనున్న సీఎం. పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్. 16 నెలల్లోనే 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. ఏపీలో పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు. ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ వెల్లడి. ఏపీకి భారీ వర్ష హెచ్చరిక. అప్రమత్తమైన యంత్రాంగం. దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు. కేదార గౌరీ వ్రతం నోచుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.